ప్రతి జీవితం బాగుందో ప్రయోజనకరమైన వాడికి మారిపోయాడు. కొనేసి అనేకమైన సహాయకరమైన వాడికి మారిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డరా ఒక పెద్ద సంఘానికైనా నాయకుడిగా మారిపోయాడు, అధ్యక్షుడిగా మారిపోయాడు. కొనేసి చివరం లవోదిక అనే ప్రాంతంలో ఒక మంచి సేవకుడిగా మారిపోయాడు సంఘాన్ని. మనం కూడా దేవుని వాక్యం ఆలోచించి ఆ వాక్యం ప్రకారం మన జీవితాలు సరిచేసుకుంటే, ఆ హృదయం తెరబడినట్టయితే, లూదియా కూడా పౌలు వాక్యం చూస్తున్నప్పుడు, పౌలు నదీ తీరానికి వెళ్ళి వాక్యం చూస్తున్నప్పుడు, లూదియా కూడా ఊదాలను కూడా అమ్ముకుంటూ ప్రతి స్త్రీ ఆమె వాక్యం కూడా ఆలోచించి చెవి ఎత్తి ఆ మాట వింది కాబట్టి ఆమె జీవితం తెరబడి, హృదయం తెరబడింది. ఆమె హృదయం తెరబడే కాకుండా ఆ కుటుంబంతో మార్పు చెంది కుటుంబంతో రక్షణ పొందినట్టుగా వాక్యం చూస్తాం మనం. కాబట్టి దేవుని బిడ్డలా మన హృదయం దేవుడికి అప్పగించినట్టయితే, వాక్యానికి అప్పగించినట్టయితే మన హృదయం కూడా 100 ఎలా మంచి